వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. అల్లుడికి ద్విచక్ర వాహనాన్ని ఫైనాన్స్ మీద ఇప్పించినటువంటి మామని హతమార్చాడు అల్లుడు. డ్వాక్రా డబ్బులు వచ్చాయి, అల్లుడికి ద్విచక్ర వాహనం కొనిద్దామనే ఆలోచన ఆయనకి మాత్రం కొత్త బండి ఇవ్వడం జరిగింది. కాకపోతే ఈ కొత్త బండికి సంబంధించినటువంటి ఇన్స్టాల్ పేమెంట్లో అల్లుడు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఉద్దేశంతో ఆయనకి తెలియకుండా మామ మాత్రం ద్విచక్ర వాహనం పట్టుకు వెళ్ళడం జరిగింది. ఇచ్చాపురం మండలం మండపల్లి గ్రామానికి చెందినటువంటి దశరథ డిల్లమ్మలకు 8 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. కాకపోతే అప్పట్లో ఇస్తానన్నటువంటి ద్విచక్ర వాహనం ఇవ్వలేని మామ మాత్రం ఇటీవల డ్వాక్రా డబ్బులు వచ్చినాయని చెప్పి ఆయనకు ఒక కొత్త బండి కొనివ్వడం జరిగింది. అది కూడా ఫైనాన్స్ మీద ఇప్పించడంతో ఆ ఫైనాన్స్ ఇన్స్టాల్మెంట్లు చెల్లించడం అల్లుడు మాత్రం అలసత్వం చేస్తున్నాడు. ఎక్కడ ఫైనాన్స్ వారు ఆ బండిని తీసుకెళ్ళిపోతాన ఉద్దేశంతో ఆయనకి తెలియకుండా మామ గంగయ్య ఆ ద్విచక్ర వాహనాన్ని మాత్రం తన ఇంటికి తీసుకెళ్ళడం జరిగింది. ఈ విషయం తెలిసినటువంటి అల్లుడు దశరథుడి మాత్రం కోపగుడితే ఇంటికి వెళ్ళి తన ద్విచక్ర వాహనాన్ని ఎందుకు తెచ్చాడని మామతో గొడవ దిగాడు. కాకపోతే ఇద్దరి మధ్య కూడాను పెనుగులాట సంభవించింది. అక్కడ ఇంట్లో ఉన్నటువంటి ఒక కత్తితో మామను మాత్రం విచక్షణ రాహిత్యంగా పొడిచి దశరథ రెడ్డి మాత్రం హతమార్చడం జరిగింది. ఈ ఘటన ఒక్కసారిగా ఆ గ్రామంలో ఉలిక్కిపాటు గురి చేసింది. తరచూ అల్లుడు మామల మధ్య జరుగుతున్నటువంటి వివాదాలను పెద్దలు సద్దుమణికి చేసినా కూడా కేవలం ద్విచక్ర వాహనాన్ని తనకు తెలియకుండా తీసుకురావడాన్ని మాత్రం సీరియస్ తీసుకున్నటువంటి దశరథ రెడ్డి మాత్రం కోపంతో వచ్చి మామను మాత్రం కత్తితో పొడిచి హతమార్చడం అక్కడ అందరూ కూడా భయాందోళనకు గురయ్యారు. ఇద్దరు పిల్లలు ఉన్నటువంటి వారి మధ్యన ఈరోజు మామకి అదేవిధంగా అల్లుడికి మధ్యనటువంటి ఆ వివాదం మాత్రం ఈరోజు మామ ప్రాణాలు తీయడానికి కారణమైందనడంలో ఎటువంటి అతిశక్తి లేదు. సకాలంలో ఇన్స్టాల్మెంట్ చెల్లించలేకపోతున్నాడన్న సదుద్దేశంతో అల్లుడు ద్విచక్ర వాహనం తన ఇంటి దగ్గర భద్రపరిచి ఆ ఇన్స్టాల్మెంట్లు పే చేసేందుకు మామ చేసిన ప్రయత్నం ఆయన పాలిట శాపంగా మారింది. దశరథ రెడ్డికి 8 ఏళ్ళైనా కూడాను ఇప్పటి వరకు ద్విచక్ర వాహనం ఇవ్వలేకపోయాను, డ్వాక్రా డబ్బులు వచ్చినాయి ఇచ్చానంటే సంతృప్తితో కూతురు అల్లుడు బాగానే ఉన్నారు అనుకున్నటువంటి ఈ సందర్భంలో ఆ ద్విచక్ర వాహనం కట్టవలసిన డబ్బులు తిరిగి కట్టడంలో తత్సరం ఎక్కడ ఫైనాన్స్ వల్ల ఆ ద్విచక్ర వాహనం తీసుకెళ్ళిపోతారని ఒక భయం ఆయన మాత్రం వెంటాడడంతో పరువు పోతుందనే ఉద్దేశంతోనే మా అల్లుడికి చెప్పకుండా ద్విచక్ర వాహనం తెచ్చిన పాపానికి మాత్రం ఈరోజు హత్యకు గురయ్యాడు. కాకపోతే దశరథ రెడ్డి విషయంలో కూడాను 8 ఏళ్ళుగా మామకు తెలియని నిజాలు మాత్రం ఆయన హతమార్చిన తర్వాత కుటుంబ సభ్యులు కూడా తెలిసాయి. ఇతను ఒడిశాలతో పాటు ఆంధ్రప్రదేశ్లో పలు నేరాల్లో మాత్రం రౌడీ షీటర్గా ఉన్నాడు. అటువంటి నేర చరిత్ర ఉన్నటువంటి అల్లుడి తాలూగా అడుగుజాలను మాత్రం కనిపెట్టలేకపోయిన మామ ఈరోజు మాత్రం ఆయన చెప్పకుండా ద్విచక్ర వాహనం తెచ్చిన పాపానికి గంగయ్య అని మాత్రం అల్లుడు హతమార్చడం ప్రస్తుతం ఏదైతే దశరథ రెడ్డి పరారులో ఉండడంతో పోలీసులు మాత్రం నిందితుల కోసం గాలిస్తున్నారు. భార్య పిల్లలు ఇద్దరు కూడాను ఈరోజు పెద్ద దిక్కులేని అనాథలయ్యారు. తండ్రిని కోల్పోయినటువంటి కూతురు మనవలు మాత్రం ఈరోజు తాతయ్య అల్లారు ముద్దుగా చూసుకున్నాడు. తన తండ్రి చేసిన ఆకృత్యానికి అల్లారు ముద్దుగా చూసుకున్న తండ్రి లేకుండా పోయాడని కుమార్తె తాతయ్య మాత్రం హతమార్చిన తండ్రిపై పూర్తిగా అక్కస్తూ ఉన్నారు. ద్విచక్ర వాహనం తెచ్చినటువంటి ఈ వివాదం మాత్రం ఆ ఇంటిలో ఒక పెద్ద దిక్కును కోల్పోయింది అనడంలో ఎటువంటి అతిశక్తి లేదు. గంగయ్య మాత్రం అల్లుడుకి సంబంధించి ద్విచక్ర చెప్పకుండా తేడమే ఈరోజు మాత్రం ఆయన ప్రాణాలు పోవడానికి దోహదపడ్డాయి అనడంలో ఎటువంటి. మండపల్లి నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.